ఫ్రెండ్స్ వీకెండ్ ఎపిసోడ్‌కి సంబంధించిన సాటర్‌డే ఎపిసోడ్ అయితే వచ్చింది. అయితే ఇది చాలా 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 ఫైర్‌తో కూడుకున్న ఆహ్, నా వీకెండ్ ఎపిసోడ్‌కి సంబంధించిన విషయాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 12థ్ వీక్‌కి సంబంధించి 13థ్ వీక్ ఒక్కటే ఇంకా వస్తుంది సాటర్‌డే ప్రోమో. 14థ్ వీక్ అయితే రాదు. ఎందుకంటే ఫైనల్స్ కదా! ఇంకా ఏముండదనమాట. డైరెక్ట్ ఫినాలేన అంటే ఉంటుందిలే గానీ కొంచెం సాఫ్ట్‌గా, సటిల్‌గా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అయితే ఈ ప్రోమో మొత్తం అంతా కూడా సంజన గురించే ఉందనమాట. అయితే సంజన గురించి ఉంది అని చెప్పే ముందు ఎప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో వార్ వన్ సైడ్ ఉంటుందా? అంటే జడ్జిమెంట్ ఎప్పుడు వన్ సైడ్ ఉంటుందా అంటే అవుననే అనిపిస్తుంది. నాకైతే సంజన గారిని చూసిన తర్వాత. ఎందుకంటే ఇదే సంజన మీద రితు కూడా "నువ్వేమన్నా పతివ్రత శిరోమణివా" అనంది. మరి దానికేమనాలి? మరి దాన్ని రితుని అడగరా? రితుని అడగడం మాత్రం అడగరు. సంజనాని మాత్రం అడిగేస్తారు. అంతెందుకు ఈ మన మాధురి గారొచ్చి "మీది అన్‌హెల్తీ బాండ్. మీది కరెక్ట్ బాండ్ కాదు. అందరి బాండ్స్ కరెక్టే. మీది అన్‌హెల్తీ." అన్‌హెల్తీ అంటే ఏంటి? అన్‌హెల్తీ అంటే ఏంటి? అంటే మనకు తెలిసిందే కదా! అది కరెక్ట్‌గా లేదనే కదా! ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య కరెక్ట్‌గా లేదంటే దాని అర్థం వేరే కదా! మరి అప్పుడు మాధురి అనలేని మాటలు ఇప్పుడు సంజన గారిని ఎందుకు అంటున్నారు? అప్పుడు మరి రితుని అనలేని అంటే పతివ్రత శిరోమణి అన్నప్పుడు నీకేమైందమ్మా రితు అని తననెందుకు అనలేకపోతున్నారు? ఇక ఇమాన్యుయల్ గురించి చెప్పాలంటే అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవ్వరికీ కూడా అన్‌కంఫర్టబుల్ లేదు అంటే, అందరికీ అన్‌కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు ఇప్పుడు అందరికి అన్‌కంఫర్టబుల్ వాళ్ళకి అది నచ్చుతుందేమో మరి. వాళ్ళకది నచ్చుతుందేమో. సంజన గారికి అది నచ్చలేదు. చెప్పడం తప్పా నామినేషన్స్‌లో? అంటిపెట్టుకొని కూర్చుంటావు రాత్రి పూట అంటే దానిలో తప్పేంటి? ఇప్పుడు ఆవిడ వేరే రకంగా మాట్లాడట్లేదు కదా ఫ్రెండ్స్. అది నేననేదేంటంటే, బిగ్ బాస్ హౌస్‌లో రకరకాల మంది రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికెళ్ళిపోవాలి. నీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే నువ్వెళ్ళిపో అంటే సరే. తనకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే తనెళ్ళిపో అంటే 'రితు' డెమోన్ అలాగే ఉంటారనా? ఫ్రెండ్స్ ఫ్రాంక్లీ చెప్పమంటారా? చాలా సందర్భాలలో వాళ్ళు వేరే వేరే కుర్చీలున్నా కూడా ఒక కుర్చీలోనే ఇద్దరు కూర్చోవటం. ఇవన్నీ జనరల్‌గా మనం బయట మామూలుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఒకటే కుర్చీలో కూర్చున్నారనుకోండి, మనం అడగమా? జనరల్‌గా మనం అడగమా? ఏంట్రా ఇన్ని కుర్చీలుంటే మీ ఇద్దరు అలాగే ఒళ్ళో కూర్చోవాలా ఏంటి? అట్టి పెట్టుకొని కూర్చోవాలా? పక్కకు ఎళ్లి కూర్చోలేరా అని అడగలేరా? ఒక అమ్మాయి మీద బ్యాడ్ నెగెటివ్ టాక్ ఇస్తుందంటే మాధురి గారు చెప్పారు, రమ్య చెప్పింది, వచ్చిన ఫైర్ స్టార్మ్స్ అందరూ చెప్పి మొత్తుకుని నీకు బుర్ర లేదురా పవన్ అని అన్నా కూడా మళ్ళీ అది అమ్మాయి మీద టార్గెట్ అంటే ఆ అమ్మాయి మీద ఎలా టార్గెట్? అక్కడ డెమాన్ కూడా ఉన్నాడు గదా! అక్కడ వాళ్ళు చేస్తున్నదే కదా చెప్తోంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఫీల్ చేస్తారంటే ఒక మంచి హెల్తీ బాండ్‌ని గూడా ఒక రాంగ్ వేలో పోర్ట్రే చేస్తూ ఉంటారనమాట. రాంగ్ వేలో పోర్ట్రే చేసేసరికి ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చాలామంది నేను అనకూడదు గానీ, దివ్యాని, భరణిని కూడా ఎంతలాగా నెగెటివ్ చేస్తున్నారంటే, పాపం ఆవిడ అన్నయ్య అని ట్రీట్ చేస్తున్నానని చెప్పింది. ఆఫ్‌కోర్స్ తను భరణి గారు అని పిలిచినా కూడా దివ్య తను అన్నయ్య అన్న ఫీలింగ్‌లోనే ఉంది. అంతెందుకు భరణి గారు చాలా సందర్భాల్లో నా సిస్టర్‌కి చెప్తానమ్మా, నీకన్నా బాగా చూసుకుంది నాకు అని చెప్పేసి అనడం అయితే జరిగింది. దివ్య ఎప్పుడు వరుసలు పెట్టిపోయింది. కానీ చాలా మంది సోషల్ మీడియాలో వాటిల్లో ఏమంటున్నారు భరణి గారంటే వేరే రకమైన ఇదుంది అని దివ్య మీద రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే మనం అటువంటి సొసైటీలో ఉన్నాము. అటువంటి సొసైటీలో ఉన్నప్పుడు సంజన గారికి అందరూ అలా అనేలాగా చేయలా. తన ఒపీనియన్ ముందుగానే చెప్పుకుంది. తన ఒపీనియన్ ముందుగానే చెప్పుకుంది. మేబీ ఎవరైనా కండెమ్ చేస్తారేమో లేదు లేదు వాళ్ళ ఆలోచన వేరు అని చేస్తారేమో అనంది. ఆఫ్‌కోర్స్ తనూజ గూడా ఏమందంటే వాళ్ళిద్దరు లవర్స్ కాదు. వాళ్ళిద్దరికీ లేనిదే ఎందుకు మనకెందుకు అన్నట్టుగా తను మాట్లాడింది. సో, అక్కడ ఆ పాయింట్ కరెక్టే తనూజ చెప్పిన పాయింట్. కానీ మరి రితు మరి ప పతివ్రత శిరోమణి అన్నప్పుడు మరి ఆ పాయింట్ కూడా రైజ్ చేయాలి గదా! నాగ్ సార్ వచ్చేసరికి. అయితే ఆ మాట అనిందంటే ఫ్రెండ్స్ ఆ మాట అనింది అంటే తనకనిపించింది తనంది. అలాంటి మాటలు నువ్వు అనకూడదు. నువ్వేమైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలి అని చెప్పేసి నాగ్ సార్ చెప్పాలి గానీ, నీకంత ఇబ్బందిగా ఉంటే బయటికెళ్ళిపో అనడం ఏంటి? అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా చేసుకుంటారు. ఆ పక్క వాళ్ళకి అభ్యంతరం ఉంటే మాత్రం వాళ్ళు బయటికెళ్ళిపోవాలా? ఇదెక్కడ ఇదండి బాబు! మనం చాలా కామెంట్స్‌లో, సోషల్ మీడియాలో అంతెందుకు మీ ఒపీనియన్ చెప్పండి. సంజన గారు అన్న మాటలో తప్పుందా? కరెక్టుందా? అయితే రితు విషయంలో గూడా ఆవిడేమనంటే, "మీరు రాత్రి పూట నువ్వు డెమో అంతా అంటిపెట్టి కూర్చున్నావు. నాకది నచ్చట్లేదు." ఎందుకో చెప్పమంటారా? రితు అండ్ డెమాన్ ఆపోజిట్ బెడ్డే సంజన గారిది. యెస్. సంజన అండ్ యెస్. సంజన గారిదే. ఎందుకనంటే,
ఇటువైపు వచ్చేసరికి ఇప్పుడు ఇమాన్యుల్ పక్కన సంజన గారు, సంజన ఆపోజిట్ తనుజ, పక్కన డెమాన్, రితు అంటే పక్క వేరే వేరే బెడ్స్ అండి. నెక్స్ట్ దివ్య ఆపోజిట్ భరణి సుమన్, పక్కన ఇమాన్యుల్. మీకు అర్థమైంది కదా, ఇదా ఉంటుంది అనమాట. సో కళ్యాణ్ వాళ్ళు లోపల బెడ్రూమ్ లో కెప్టెన్ రూమ్ లో పడుకుంటున్నారు. అంటే కళ్యాణ్ ని ఎవరైతే కెప్టెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపల పడుకుంటున్నారు అనమాట. అయితే నేనేమంటున్నానంటే రితు చేసిన తప్పేంటి, అసలు వీడియో ఏంటి అనేది చూపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మరి రామోది తను ఫన్నీగా చేస్తున్నానని చెప్పేసి తను చాలా ఫన్ గా చెప్పారు కదా. నేను అనేది ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది. సంజన గారు మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా నామినేషన్స్ టైంలో అలా క్యారెక్టర్ అసాసినేషన్ అని అంత పెద్ద మాట అయితే అనక్కర్లేదు ఫ్రెండ్స్. అలా ఆ మాటకు వస్తే మరి పతివ్రత శిరోమణి అన్నా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది నన్ను అడిగితే. సో రితు విషయంలో కనుక చూసుకున్నట్టయితే రితు రితు ఆ మాట అనడం ఎంతైతే తప్పో సంజన గారు ఆ మాట అనడం అంతే తప్పు. ఒకవేళ కనుక రితు అన్న మాటను పాయింట్అవుట్ చేయకపోతే సంజన గారు అన్న మాటను కూడా పాయింట్అవుట్ చేయకూడదు. ఇద్దరిది తప్పు కాదు. అర్థమైందా? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరికి అసలు గొడవ ఎక్కడ మొదలైంది ఈ రితుకి సంజన కంటే ప్రజలు రాజ్యం అనే టాస్క్ లో తప్పుడు సంచలగ్గా చేసి అసలు నువ్వేం ఆడావు ప్రతిసారి రితు సంజనాని నువ్వే వాడావు అనగానే తను ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది ఆ మాటకి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెన్సిటివ్ పాయింట్ ఉంటది. నేను కాదనట్లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి పలానా వ్యక్తిని నువ్వు పొట్టిగున్నావు అన్నారు అనుకోండి, ఆ మాటకి ట్రిగ్గర్ అవుతారు. బూతులు తిట్టినా మేబీ ఒక్కొక్కసారి ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు. పోరా వెధవా అన్న ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు. కానీ నువ్వు పొట్టిగా ఉన్నావు ట్రిగ్గర్ అవుతారు. అట్లాగే రితు ప్రతిసారి సంజనాని నువ్వేం ఆడుతున్నావు, గేమ్ ఆడుతున్నావు అనగానే అక్కడ సంజన ఎక్కడో ట్రిగ్గర్ అయిపోతుందమ్మ. అలా ట్రిగ్గర్ అయిపోయి ఆమెలో ఉన్న ఒక ఇది బయటకు వస్తుంది అనమాట. రియాలిటీ బయటకు వస్తుంది. అంటే జెన్యున్ గా ఫీల్ అవుతున్న మాటలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ ఇమాన్యుల్ ఫస్ట్ డే లేచి సంజన గురించి ఎందుకు చెప్పాడంటే తర్వాత అయినా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని నాకు సార్ అంటారు కాబట్టి అలా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదైతే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ప్రొమో అనాలిసిస్ అయితే ఇది. సుమన్ శెట్టి గారు అయితే ఫస్టే ఉంటారు సంజన గారి మీద ఏదైనా మాట్లాడాలంటే. నామినేషన్స్ ఆవిడే, ఏదైనా పాయింట్ ఉన్నా ఆవిడే, ఏదైనా చెప్పాలన్నా ఆవిడే. మళ్ళీ ఆవిడతోనే కూర్చొని మాట్లాడతాడు ఈయన. కానీ డైరెక్ట్ గా చెప్పడు సుమ్ము డార్లింగ్ అని పిలవద్దని. సీక్రెట్ గా వెళ్ళి సంజన గారి మీద నామినేషన్ వేస్తారు. అసలు సుమన్ శెట్టి గారి గురించే నామినేషన్ అలా సీక్రెట్ గా పెట్టారేమో మరి సంజన గురించి అసలు ఈయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి నాకైతే అదే అనిపించింది. సో డెమాన్ పవన్ అయితే ఏమన్నాడంటే అసలు ఆవిడ అలా అంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ కరెక్టే. ఎందుకంటే డెమాన్ బాగా క్లోజ్ అయిపోయాడు అక్క అని. అంతకు మునుపు రితు కూడా క్లోజే కదా. రితు అండ్ సంజన ఇద్దరు కూడా క్లోజే. అండ్ రితుని ఒక బిడ్డలాగా చూసుకున్నాను అని చెప్పేసి చాలా సందర్భాలలో సంజన అంది. సో ఈ క్రమంలో చూసుకుంటే మేబీ అలా అంటుందని అనలేదు సార్ అని అందేమో. మరి మేబీ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఈ వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.